గుంటూరులో హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఎక్కడని వ్యవహారం రోజు రోజుకి మలుపులు తిరుగుతోంది. కొల్లి శారద మార్కెట్లో లీజు పూర్తయిన తర్వాత పాత వ్యాపారులు వేరే ప్రాంతాల్లో మార్కెట్ ఏర్పాటు చేసుకుంటే దానిపై కొత్తగా లీజులు పొందిన వ్యాపారులు హైకోర్టుకెళ్లారు. అనధికార మార్కెట్ను ఎలా కొనసాగిస్తున్నారని కోర్టు ప్రశ్నించడంతో కార్పొరేషన్ అధికారులు దాన్ని తొలగించారు. పాత కొత్త వ్యాపారుల మధ్య ఏర్పడిన వివాదం కూరగాయల రైతులకు కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. గుంటూరులోని కొల్లి శారద మార్కెట్ కూరగాయల టోకు వ్యాపారానికి ప్రసిద్ధి. 4 దశాబ్దాలుగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నగరపాలక సంస్థకు చెందిన కాంప్లెక్స్లో ఈ మార్కెట్ నిర్వహిస్తున్నారు. పాత వ్యాపారుల లీజులు ముగియగా 6 నెలల క్రితం నగరపాలక సంస్థ వేలం నిర్వహించింది. గతంలో 20,000 లోపున్న అద్దె 1,50,000 వరకు పలికింది. కార్పొరేషన్కు ఏటా అద్దెల ద్వారా వచ్చే 8.6 లక్షల ఆదాయం 6 కోట్ల రూపాయలకు పెరిగింది. మొత్తం 88 దుకాణాల్లో 75% కొత్తవారికి దక్కాయి. దీంతో పాత వ్యాపారులు నగరానికి వెలుపల జాతీయ రహదారి పక్కనున్న అన్నపూర్ణ షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణాలు తెరిచారు. రైతుల్ని అక్కడికే రప్పించుకుంటున్నారు. కానీ అన్నపూర్ణ కాంప్లెక్స్ కు కార్పొరేషన్ అనుమతి లేదు. కార్పొరేషన్ అధికారుల హెచ్చరికతో భవన యజమాని వ్యాపారుల్ని ఖాళీ చేయించారు. ఆ తర్వాత వారు ఏటుకూరు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కొల్లి శారద మార్కెట్లో దుకాణాలు పొందిన వారికి వ్యాపారం లేకుండా పోయింది. అనధికార మార్కెట్ వల్ల తమకు వ్యాపారం పోయిందని వారు హైకోర్టుని ఆశ్రయించారు. అనుమతులు లేకుండా మార్కెట్ ఏర్పాటు చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని కార్పొరేషన్ అధికారుల్ని హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే తొలగించాలని ఆదేశించింది. దీంతో సోమవారం ఉదయం తొలగించారు. కార్పొరేషన్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం క్రితమే నగరపాలక సంస్థలు మేము కంప్లైంట్ పెట్టాం. సార్, ఆర్టీసీ వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది. జనాలు పెరిగిన దృష్ట్యా గానీ ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. కొల్లి శారద మాకు సరిపోవట్లేదు సార్. బళ్ళు రోడ్ల మీద పెట్టినా కూడా సరిపోవట్లేదు. బాగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. మాకు ఎక్కడైనా బైపాస్ లో కానీ ఎక్కడైనా నిర్మాణం చేసి మాకు కొత్త మార్కెట్ నిర్మించి ఇవ్వండి మీ ఆధ్వర్యంలో అన్నాం. ఇప్పుడు కాదమ్మా, తర్వాత దాని విషయం అన్నారు. ఇక్కడేమో పాడుకున్నోళ్ళు 1,50,000 1,70,000 పెట్టి పాడుకున్నారు. వాళ్ళు 2.5 లక్షలు అద్దె అడుగుతున్నారు మమ్మల్ని ఎగస్ట్రా. మేము ఆ అద్దెలు భరించలేక బయట ఎక్కడో సార్ బతుకుతామని చెప్పి అన్నపూర్ణ కాంప్లెక్స్ లీజుకు తీసుకొని అక్కడ చేస్తే అక్కడ నుంచి వెకెట్ చేయించారు. సరే, అక్కడ నుంచి బయటకు వచ్చేసి బైపాస్ లో స్థలం ఒకటి చూసుకొని మా యూనియన్ మొత్తం మీద కలిసి ఆ స్థలం కొనుక్కున్నాం. ఇన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత నిర్మాణం చేసుకుని లోపలికి వెళ్దామన్న ఆలోచనలో ప్రస్తుతానికి తాత్కాలికంగా అక్కడ చేసుకుంటున్నాం. ఖాళీ చేయించారు. ఇక్కడ మార్కెట్ ట్రాఫిక్ సమస్య అనేది మెయిన్ సమస్య అండి. రైతులు తెచ్చేసరికి ఆటోలకి కేసులు రాయటం కానీ, ఒకసారి ట్రాఫిక్ అయితే ఇక్కడ ఉన్న బళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి మేము వెళ్ళి వాళ్ళ బతిలాడి ఫైన్లు కట్టి తెచ్చుకున్న రోజులు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే అక్కడ బయట ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే హైవే మీద 400 కాడి నుంచి 500 ఆటోలే వస్తాయి. అవన్నీ బైపాస్ నుంచి బైపాస్ వెళ్ళిపోతాయి కనుక ట్రాఫిక్ అన్నది మాకు ఇక్కడ నైట్ అంతా చేయాల్సిన పని అక్కడ 3 గంటల్లో పని అయిపోతుంది. బైపాస్ వ్యాపారం చేసుకుంటే రైతు వర్గంగా కూడా కన్వీనియంట్ ఉంటుంది, సిటీ నగర ప్రజలకి కన్వీనియంట్ ఉంటుంది, మాకు కన్వీనియంట్ గానే ఉంటుంది. అకస్మాత్తుగా మార్కెట్ తీసేస్తే తాము సరుకు ఇచ్చిన వ్యాపారులు అక్కడి నుంచి వెళ్లిపోయారని, ఇప్పుడు డబ్బులు ఎవరిస్తారని రైతులు వాపోతున్నారు. సరుకు వేసాం పండుమిర్చి, మరి దీని బాధ్యత ఎవరు? వాళ్ళనో మాకు గిట్టుబాట్లు అవ్వట్లేదు, మాకు అద్దె కట్టలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. 100 బస్తా వేసా, ఏది ఒక 100 బస్తా వేస్తే ఇప్పటికి ఏదో వాళ్ళకోలంగా ఆడు ఏం లేదు. ఇక్కడ మార్కెట్ 3 తడవలు మారారు. అనధికార మార్కెట్లో కాకుండా కొల్లి శారద హోల్సేల్ మార్కెట్లోనే రైతులు తమ కూరగాయలు విక్రయించుకోవాలని జీఎంసీ సూచించింది. కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టే చర్యలు వద్దని వ్యాపారులకు మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. కార్పొరేషన్ కి ఆదాయం గండి కొడతామంటే ఎవరు ఊరుకోరు. తప్పనిసరిగా షాపాలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా కొన్ని షాపులు రీటెండర్ చేశాం. మొన్న కూడా వచ్చి మీరు పాడుకున్నారు. ఎక్కడైతే కొల్లి శారదా మార్కెట్ ఉందో అక్కడికి వచ్చి మీరు కనుక షాపులు పెట్టుకుంటే మంచిదని కోరుతున్నాను. తప్పకుండా మీరు అనాథరైజ్డ్ మార్కెట్స్ మాత్రం ఎక్కడ పెట్టినా కూడా ఇక్కడ ఈ మున్సిపల్ కార్పొరేషన్ టాలరేట్ చేయదు. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం రూల్ ప్రకారం ఏమైతే ఉందో గవర్నమెంట్ రెవెన్యూకి అడ్డంకం లేకుండా ఉన్నదాన్ని మీరు తప్పనిసరిగా కొల్లి శారదా మార్కెట్లో బిజినెస్ చేసుకోవాలి. సరిపోతే కార్పొరేషన్కి ఒక చోట పెడుతుందండి. కార్పొరేషన్కి రెవెన్యూకి వచ్చే ప్రదేశాలు చాలా ఉన్నాయి. అంతేగాని నీ ఇష్టారాజ్యం గవర్నమెంట్కి రెవెన్యూ ఎగ్గొట్టి ఒక చోట వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టని చోట పెట్టి ఇంకో చోట రెవెన్యూ కట్టని చోట పెట్టి ప్లాన్ అప్రూవల్ తీసుకోకుండా ఓసీ తీసుకోకుండా పెడితే మాత్రం కార్పొరేషన్ ఊరుకోదు. పాత వ్యాపారుల మొండి పట్టుదల, కార్పొరేషన్ అధికారుల ప్రణాళికలేమి కారణంగా మార్కెట్ సమస్య మరింత జటిలంగా మారింది. పాత మార్కెట్లో సమస్యలు పరిష్కరించకుండా వేలం నిర్వహించడం, అవసరాలకు తగ్గట్లుగా విస్తరించకపోవడం వల్ల ఇప్పుడు రైతులు, ప్రజలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది.